హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికి గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శైలజాశ్రీ వ్లాగ్స్. ఇంకా రోజు అయితే వ్లాగ్స్ అయితే రావట్లేదు కదా, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగుంటలేదు. అందుకే ఒక 2 days కి 3 days కి అయితే వ్లాగ్స్ అయితే తీస్తున్నా. ఇంకా ఈ రోజు నైట్ అయితే చపాతి చికెన్ తినాలనిపించింది. అందుకే చూడండి, ఈరోజు ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. నేనైతే ఫ్రైడే రోజు చికెన్ తింటాను. మా ఇంట్లో మేము తింటాం, ఒక సాటర్డే రోజు మాత్రం తినము. అందుకోసం అని ఫ్రైడే మళ్ళీ రేపటికి మిగిలొద్దు అనేసి ఒక 1/4 kg చికెన్ అయితే తెప్పించుకున్నా. ఇదిగోండి, ఇక్కడ పిండి కూడా రెడీగా పెట్టేసుకున్నాను చపాతీలకి. ఇంకా రైస్ ఏం చేయట్లేదు, పొద్దుంది కొద్దిగా ఉంది, అందుకనే అందరికి చపాతీలు చేస్తున్నా. అయితే చపాతీ కదా, గ్రేవీ కావాలనేసి అంటున్నారు. ఎక్కువ వాటర్ అయితే వేసినాం అనుకో అంత టేస్ట్ అనిపించదు. ఇంకా అందుకని పెరుగు వేసేసి కొంచెం సేపు కలిపి పెడితే బాగుంటుంది అనేసి. ఇదిగోండి, ఉప్పు కారం, ఇక ప్యాకెట్ పెరిగి 1 టేబుల్ స్పూన్ అంత ప్యాకెట్ పెరుగు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ అంతా ఆయిల్. మళ్ళీ ఉల్లిపాయలలో వేస్తాం కదా, దీన్ని చేయితోటి మంచిగా కలిపేసేయాలి. కారం కలరే లేదు అసలు. మనం మిరపకాయలు తెచ్చి కొట్టించిన కారం అయితే మంచి కలర్ వస్తుంది, మంచిగా వస్తుంది. నేను అదే వాడిన. ఇప్పుడైతే ఇది బయట లూజ్గా కొనుక్కొచ్చిన కారము, వైట్గా అవుతుంది కర్రీ. చూసారు కదా, ఎంతైతే పెట్టేసి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకునే వరకు అయితే ఇది నానిపోతుంది. ఇంకా వెజిటేరియన్ గురించి తెలుసు కదా, అందుకే అక్కడైతే మిల్ మేకర్ నానబెట్టేసుకున్నా. ఇంకా చపాతీలో అయితే ఇది ఎంత 1/4 కిలో ఉండొచ్చు పిండి. మనం ఇంట్లో అందాలతో వేస్తాం కదా, దాంట్లో 1 టేబుల్ స్పూన్ అయితే రవ్వ వేసుకున్నా, కొద్దిగా షుగర్ ఒక 1 టీ స్పూన్, ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని, ఇది 1 టీ గ్లాసు పాలు వేసుకోవడం వల్ల కూడా చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మొత్తం పాలు ఏం వేసుకోవద్దు, కొన్ని. నేనైతే 1 టీ గ్లాస్ వేస్తున్నా. మనకు చికెన్ మిల్ మేకర్ అవన్నీ నానేలోపు మనం పిండి కూడా తడిపేసుకొని పక్కకు పెట్టేసుకొని కర్రీ చేసుకునే వరకు పిండి కూడా నానిపోతుంది. మిగతావి అయితే వాటర్ వేసేస్తున్నాను. ఇంకా మన నవత సిస్టర్ అయితే చాలా రోజులు అవుతుంది నన్ను మల్టీగ్రెయిన్ పిండి చూపించండి సిస్టర్ అని. అసలు చూపిద్దామంటే అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ ఇక కొంచెం బాగా నీరసంగా ఉంది, తీయలేకపోతున్నా. అవన్నీ దినుసులు అయితే ఎండలో పెట్టేస్తున్నాను. ఒక 2-3 రోజులు ఎండలో పెట్టిన తర్వాత చూపిద్దాము అనేసి. చూడండి, నేనైతే ఎండలో పెట్టుకున్నా. చూడండి, అన్నీ ఒక 2-3 రోజులు అయితే ఎండలో పెట్టుకుందాం అనేసి పెట్టేస్తున్నా. ఇంకా ఒక 3 రోజులు అయితే పెట్టినా, ఇంకా రేపు 1 రోజు పెట్టుకొని దీని ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. కొంచెం మెత్తగా మంచిగా తడిపేసుకోవాలి పిండిని. ఇట్లా లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 1 స్పూన్ అంతా ఆయిల్. ఇంకా పిండి అయితే తడిపేసుకొని కొంచెం తడి క్లాత్ వేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. అయితే మిల్ మేకర్తో ఉట్టి మిల్ మేకర్ కర్రీ కాదు, తోటకూర మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే మిల్ మేకర్ నేను చల్లనీళ్ళలోనే వేసిన. పిండి తడుపుకొని అవన్నీ చేసే వరకు నానిపోయి పైన అవన్నీ కట్ చేసుకున్నాం. ఇంకా 2 దాంట్ల మీద ప్యాన్ పెట్టేసిన. షాజీరా, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 ఇలాచి, కొద్దిగా జాపత్రి, హోల్ గరం మసాలా వేసుకుంటే. ఇంకా ఈ ఉల్లిపాయ అయితే చాపర్లో వేసేసిన, చాలా సన్నగా తరిగేసినాను. ఒక 4-5 పచ్చిమిర్చి. దీంట్లో డైరెక్ట్ ఉల్లిపాయలు వేస్తున్నా, పోపు దినుసులు కూడా అయితే అవసరం లేదు. అలాగే తోటకూరలోకి 1/2 టీ స్పూన్ పసుపు. ఇందులో అయితే కొంచెం తక్కువ వేసుకున్నా, ఎందుకంటే చికెన్లో కలిపినాం కదా, మళ్ళీ ఏదైనా మరీ ఎల్లో షేడ్ వచ్చేస్తుంది. చికెన్ తొందరగా కావాలంటే ఇక చాపర్లో వేసుకుంటే మనకు ఉల్లిపాయ తొందరగా ఉడికిపోతుందని చాపర్లో వేసేసి. ఇంకా ఉల్లిపాయ ఇట్లా కొంచెం వేగగానే ఈ టమాటా ముక్కలు. మరీ ఎర్రగా ఏం చేయలేదు ఉల్లిపాయలు. ఇంకా దీంట్లో పెరుగు అన్నీ కలుపుకున్నాం కదా, ఇదేంటంటే మంచిగా కలిపి సిమ్లో పెట్టేసేయాలి. ఇంకా పెరుగు కలుపుకున్నాం కదా, దాంట్లో లిక్విడ్ వస్తూ ఉంటుంది. ఇలా దీన్ని సిమ్లో పెట్టి వదిలేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇంతే. ఇంకా చికెన్ మూత పెట్టేసుకున్నాం కదా, దీంట్లో
తోటకూర మంచిగా ఒక 2-3 సార్లు కడిగేసుకొని తోటకూర వేసుకోవాలి. ఇంకా ఇది కూడా ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేస్తే మంచిగా కూర అయితే దగ్గరకు అవుతుంది. ఆకుకూర ఫస్ట్ ఇంకా ఈ గ్రేవీలోనే మంచిగా ఉడికిచ్చేయాలి. ఇంకా తోటకూర కొద్దిగా ఉడికింది కదా, ఉడికిన తర్వాత స్పైసీకి తగ్గట్టుగా కారం. ఇప్పుడైనా చూడండి, మనం మామూలు కర్రీస్లలో అంటే చిక్కుడుకాయ, గోకరకాయ, దొండకాయ అలాంటి కర్రీస్లలో వేసుకునే కారము కంటే చాలా తక్కువ ఆకుకూరలో వేసుకోవాలి. ఆకుకూర ఎందుకంటే మనం కొద్దిగా ఉప్పు వేసినా కానీ ఉప్పు ఎక్కువ అవుతుంది. మనం వేరే కూరగాయలు చేసిన దానికంటే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అన్న తక్కువ వేసుకోవాలి. ఈ ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా ఆ కారం అంతా ఈ ఆకుకూరకు పట్టేటట్టు ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా తోటకూర ఇలా కొంచెం మంచిగా దగ్గరకు వచ్చినాక ఈ మీల్ మేకర్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. మీల్ మేకర్ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఇంట్లో వేసుకున్న గరం మసాలా, ఒక 1 స్పూన్ ధనియాల పొడి. ఇంకా చపాతీలోకి అయితే ఈ కర్రీ బాగుంటుంది, రైస్లోకి కూడా మంచిగా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టేసి వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే తోటకూర మీల్ మేకర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కర్రీ అయితే తెల్లగా అవుతుంది. కారం బాగానే ఉంది కానీ కలర్ తెల్లగా అవుతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా దీంట్లో కూడా ఒక 1 స్పూన్ అయితే ఇదిగోండి ఎవరెస్ట్ చికెన్ మసాలా. దీంట్లో గరం మసాలా కూడా వేయట్లేదు ఎందుకంటే హోల్ గరం మసాలా వేసిన కదా. ఇప్పుడు లాస్ట్లో వచ్చిన తర్వాత ఒక టీ స్పూను బయట తెచ్చుకున్న ఎవరెస్ట్ మసాలా, కొత్తిమీర, పుదీనా వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచేసుకున్నాం కొంచెం గ్రేవీ దగ్గర అయ్యే వరకు. ఇదిగోండి ఇంకా తోటకూర మీల్ మేకర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇంకా చపాతీ పిండి అయితే మంచిగా మెత్తగా అయిపోయింది. ఇంకా అది ఉడికే వరకు ఒక 4 మినిట్స్ అవుతుంది కదా, అప్పటి వరకు అయితే మనం ఈ గుంటలు వేసేసుకున్నాం. బండ అయితే అంతా క్లీన్ చేసుకొని బండ మీద వేసేసుకుంటున్నాం. నైట్ అయితే లైట్ ఫుడ్ తీసుకుంటున్నా అన్నా కదా, అందుకే అనమాట ఈ చపాతీలు. ఈ చపాతీలకైతే ఆయిల్ కూడా పెట్టుకోకపోవడమే మంచిది, కానీ ఇంకా మనం ఆయిల్ తక్కువ చేసుకోవాలి అని ఫిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం అయితే అలవాటు చేసుకోవాలి. ఇదిగోండి వేడి చూడండి ఎంత చెంతలు కారుతున్నాయో. నాకైతే కిటికీ ఓపెన్ ఉన్నా కానీ అంత చెంతలు అయితే. చిక్కటి గ్రేవీతో ఎలా తయారైందో, ఏం మసాలాలు అయితే వేసుకోకుండా కొద్దిగా పెరుగు వేసుకొని కలిపేసుకుంటే ఇలా అయిపోతుంది కర్రీ. ఇంకా రౌండ్గా రాకపోయినా సరే ఇలా చేసుకోవడం వల్ల అయితే కొంచెం మనకు చపాతీ మెత్తగా వస్తుంది. నేను ప్లేస్ లేదు కాబట్టి ఇలా స్టూల్ మీద పెట్టేసుకొని ముందు కొనాలు అయితే మంచిగా రాల్చుకోవాలి. ఒక్కోసారి ఇలా మడత పెట్టినా సరే రౌండ్గా వస్తాయి, ఒక్కొక్కసారి అయితే రావు. చపాతీ కాల్చుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎక్కువ అయితే కాలవద్దు. మనం వేసినాక ఒక 1 మినిట్కి ఇలా కొంచెం కాలగానే తీసేసేయాలి. దాని తర్వాత ఇలా మళ్ళీ మలిపేసుకోవాలి. ఇలా అటు ఇటు కొంచెం కాల్చుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ లేని వాళ్ళు అయితే ఇక ఆయిల్ లేకుండా ఇలాగే 2 సైడ్స్ తిప్పేసుకుంటే అయిపోతుంది. అంతే. సింపుల్. మరి చపాతీ రాదు అనుకోకండి, నేనైతే కొంచెం చపాతీలో రవ్వ అవి కలిపిన కాబట్టి చూపించినాను. చపాతీలు రాని వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఇంకా నాకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉంటారు. నేను చూడండి ఎన్ని వంకలు చేస్తున్నానో మడత పెట్టి. కొంచెం పెద్ద పెద్దగా చేస్తున్నా తొందరగా కావాలని,
అంటే నేను ఇంత పెద్దగా చేయను చపాతీలు, కొంచెం చిన్నగా చేస్తాం. ఇలా పెద్దగా చేసిందనుకో ఇంకా మా సన్నిబాన్ని ఒక్కొక్కటే తింటామంట. చూసిరా ఫ్రెండ్స్, తోటకూర మిల్ మేకర్ కర్రీ అయితే ఇలా చేసుకోండి. చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. ఎండాకాలం అయితే కొంచెం మనం రైస్ తక్కువ చేస్తాం కదా, ఇలా చపాతీతో అయితే రైస్లో కన్నా చపాతీలో అయితే చాలా బాగుంటుంది. మాకు వచ్చేసి చికెన్, అయితే చపాతీలు కాబట్టి కొద్దిగా లూజ్గానే చేసాను నేనైతే. 2 చపాతీలు చికెన్ మిల్ మేకర్ 2 వేసుకున్నాను.